హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైసీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో రామానుజన్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవైపు నిలువెత్తు రామానుజం దైవానుగ్రహం, మరోవైపు వేద మంత్రాలతో ప్రతిధ్వనించే ప్రాంగణం, ఇంకొక వైపు 108 దేశాలలో కొలువైన దేవదేవుల దర్శనం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? అదేనండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది హైదరాబాద్లోని శంషాబాద్కి దగ్గరలో ముచ్చింతల్ అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపు 216 అడుగుల భారీ విగ్రహాన్ని 5 ఫిబ్రవరి 2022లో మన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తెలంగాణ ప్రాంతానికి మంచి టూరిస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. మొదటిది వచ్చేసి థాయిలాండ్లో నిర్మించారు. అది 300 అడుగుల పైనే ఉంటుంది. దాదాపు 108 టెంపుల్స్ నిర్మించారు. ఇక్కడ అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఒకేసారి దేవుళ్ళందరినీ చూడాలనుకుంటే తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం 45 ఎకరాలలో కట్టడం జరిగింది. దీంట్లోనే వెహికల్స్ పార్కింగ్ సదుపాయం కూడా కలదు. వెహికల్స్ పార్కింగ్ ఛార్జెస్ ఫ్రీగానే మనం వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చండి. ఎంట్రీ టికెట్ ప్రైసెస్ ఛార్జెస్ వచ్చేసి 12 సంవత్సరాల పైన వాళ్ళకి 250 ఫర్ హెడ్, 6 to 11 years వాళ్ళకి 150 ఫర్ హెడ్, బిలో 6 years వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. డ్రెస్ కోడ్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ అండి. సందర్శకులను ట్రెడిషనల్ డ్రెస్ లో మాత్రమే అలో చేస్తారు. విజిటింగ్ హవర్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 9 AM to 8 PM వరకు అలో చేస్తారు. సాటర్డే అండ్ సండే వచ్చేసి 9 AM to 8:30 PM వరకు అలో చేస్తారండి. ఇది ఎంట్రీ గేట్ అండి. లోపలికి వెళ్లే భక్తులను ఎంట్రీ వద్ద చెక్ చేస్తారు. ఎలాంటి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ లోపలికి అలో చేయరు. ఒకవేళ మన దగ్గర ఫోన్స్ ఉన్నట్లయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర కౌంటర్ ఉంటుందండి. కౌంటర్లో మన ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏం తెచ్చుకున్నా అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. ఈ 108 గుడులను తిరిగి చూడాలనుకుంటే దాదాపు 2 hours టైం పడుతుందండి. ఫస్ట్ గుడి నుండి లాస్ట్ గుడి వరకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎవరైనా నడవలేని వాళ్ళకి, వికలాంగులకి వీల్ చైర్ సౌకర్యం కలదు. బెస్ట్ టైమింగ్ ఫర్ విజిటింగ్. మనం విజిట్ చేయాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 PM అండి. ఎందుకంటే డేలోనూ చూడొచ్చు, మళ్ళీ మనం రిటర్న్ వచ్చే వరకు నైట్ అవుతుందండి. నైట్లోనూ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు రాత్రి 7:30కి హారతి ఉంటుందండి. 108 టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా లోపల. ఆ దేవదేవులందరికీ ఒకేసారి హారతి ఇస్తారండి. హారతి అనంతరం లేజర్ షో కూడా ఉంటుందండి. లేజర్ షో అయిపోయినాక మనం బయటికి రావచ్చు. దర్శనం అనంతరం మనం గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ వెహికల్స్ ఉంటాయండి. కావాలంటే మనం ఉపయోగించుకోవచ్చు.
ఈ టెంపుల్కి సింగిల్గా వెళ్ళడం కంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళామంటే అటు డే లైట్లోనూ చూడవచ్చు, ఇటు నైట్ లైటింగ్లో కూడా చూడవచ్చు. రామానుజాచారి గురించి సింపుల్గా చెప్పాలంటే అందరూ సమానం, కులమత భేదాలు, ఉన్నవాడు లేనివాడు అనే వ్యత్యాసం చూపించకుండా అందరూ సమానమే అనేలాగా తన వంతు కృషి చేశాడు. అందుకే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఈ ప్రాంగణానికి నామకరణం చేశారు.